హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో శారీలో ఉన్న క్లాత్ తోటి ఈ బ్లౌజ్కి పైపింగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఇది శారీ అనమాట, ఎల్లో కలర్ బార్డర్ వచ్చి వైలెట్ కలర్ వచ్చింది కదా, ఈ కలరే బ్లౌజ్ అయితే ఇచ్చాడనమాట. ఇప్పుడు నేను శారీలో క్లాత్ ఇంత కట్ చేశాను అనమాట. దీంట్లో ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ పీసెస్ కట్ చేస్తున్నాను. వీటిని హ్యాంగింగ్స్ కింద కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ మిగిలిన పీస్ని హాఫ్కి కరెక్ట్గా ఫోల్డ్ చేసి కరెక్ట్గా కట్ చేస్తున్నాను అనమాట. హాఫ్ కింద ఇలా కట్ చేసిన తర్వాత మనకి మంచి వైపు పెట్టుకున్నాం కదా, సో దీన్ని ఈ విధంగా మంచి వైపు లోపల వైపు వెళ్ళేలాగా పెట్టుకొని ఒకవైపు జాయింట్ చేసేయాలన్నమాట. ఇక్కడ పీసెస్ ఎక్కువ ఉన్నాయి, కట్ చేసేస్తున్నాను దారపోగులు అవి. ఇక్కడ ఒక సైడ్ జాయింట్ చేసేసేయాలన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసేసాక ఓపెన్ చేస్తే మనకి కొంచెం వెడల్పుగా క్లాత్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని స్కేల్తో క్రాస్ పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. మీకు కొత్త వాళ్ళు అయితే స్కేల్ని ఈ విధంగా పెట్టేసేసుకొని ఇలాగా గీసుకొని కట్ చేసుకోవచ్చు. మీకు కొంచెం అలవాటు ఉండి కటింగ్ అని అనుకుంటే డైరెక్ట్ కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్రాస్ కాను మనకి నెక్కి కరెక్ట్గా ఒక 3-4 పీసెస్ సరిపోతాయి అన్నమాట. నేను ఈ విధంగా ఫస్ట్ ఇలా కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత వీటిని అటాచ్ చేసుకోవాలి. ఇలాగా మనం స్ట్రైట్ పీస్ని హాఫ్కి ఫోల్డ్ చేసి హాఫ్కి అటాచ్ చేయటం వల్ల కొంచెం వెడల్పు క్లాత్ వచ్చి ఈ విధంగా కొంచెం పొడవు పీసెస్ అనేవి వస్తాయి అన్నమాట. ఇలా క్రాస్ పీసెస్ అయితే మనకి పైపింగ్కి నీట్గా వస్తుంది అనమాట. ఇలా మొత్తము కట్ చేసేసిన తర్వాత ఈ క్రాస్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా ఎదురు బదురు ఉండేటట్టు పెట్టుకొని అటాచ్ చేయాలి. అప్పుడు మనం ఓపెన్ చేసిన స్ట్రైట్ పీస్ కింద ఎగుడు దిగుడు లేకుండా వస్తుంది అనమాట. ఇలా కట్ చేసిన పీసెస్ అన్నీ అటాచ్ చేసేసి ఒకసారి నెక్ మొత్తం సరిపోతుందా లేదా అని సరి చూసుకోవాలన్నమాట. ఇలా మొత్తం పీసెస్ అన్నిటిని జాయింట్ చేసేసేయాలి. ఇప్పుడు నెక్కి కరెక్ట్గా సరిపోతుందా? ఇక్కడ నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేస్తానండి. ఇంకా జస్ట్ నెక్కి పైపింగ్ వేస్తే బ్లౌజ్ ఫినిష్ అయిపోతుంది అనమాట. ఒకసారి ఈ విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు పైపింగ్ అనేది. శారీలోని పీస్ని కట్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉక్సుపట్టి కాజాపట్టి వైపు మీ వీలుని బట్టి నేను డబుల్ ఫుట్ మీదే కుడుతున్నాను చూడండి. ఇప్పుడు నెక్కి మనం క్లాత్ అయితే వేస్తాం కదా, మెడపట్టి అనేది అదే విధంగా వేసుకొని లోపలికి మొత్తం తిప్పి కుట్టకుండా మధ్యలో పైపింగ్ థ్రెడ్ అనేది పెడతాం అన్నమాట. అంతేను, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. పైపింగ్ రాని వాళ్ళకి ఈ అర్థమవుతుందని చెప్పి నేను చూపిస్తున్నాను అనమాట ఇన్నిసార్లు. చాలామంది ఏంటంటే పైపింగ్ కొంచెం నీట్గా రాదు అని అనుకుంటారు. బట్ ఈ టెక్నిక్ యూజ్ చేసి పైపింగ్ చేయండి, చాలా ఈజీగా మీరు పైపింగ్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ పాదం లేకపోయినా డబల్ ఫుట్ తోటే చేసుకోవచ్చు. మనం ఎలాగో ఇదే విధంగా మనం మెడపట్టి అనేది వేసుకుంటాం కదా, సేమ్ యాస్టీస్ అదే ఆ టెక్నిక్కే మధ్యలో పైపింగ్ థ్రెడ్ అనేది పెడతామన్నమాట. ఇదిగోండి, మీరు ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినా పర్వాలేదు. నేను కట్ చేసి అటాచ్ చేసేసి డైరెక్ట్ ఆ పీస్నే నేను ఇక్కడ అటాచ్ చేసేస్తున్నాను. పైపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక లోపల వైపుకి ఫోల్డ్ చేశాక లోపల ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట. అలా అన్నా చేసుకోవచ్చు, ఇలా అన్నా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కదా, దానికోసం ఉంచి కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయడమే. ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు రౌండ్స్ దగ్గర చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే రౌండ్ తిప్పినప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. చిన్నగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. మొత్తము కూడా రౌండ్ దగ్గర మాత్రమే ఈ విధంగా టక్స్ పెట్టుకొని ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పెట్టుకొని ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకొని నీట్గా ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసేయటమే అనమాట. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా వెనక వైపుకి ఫోల్డ్ చేసేయడం, మధ్యలో థ్రెడ్ అనేది పెట్టేసి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు డబల్ ఫుట్ తోటే స్టిచ్ చేసేసేయచ్చండి, సింగిల్ ఫుట్ ఏమీ పెట్టనవసరం లేదు. చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, జాగ్రత్తగా ఇలాగా
సన్నగా పెట్టుకుంటూ, అంటే ఈ క్లాత్ అనేది సిల్క్ కదండి, కొంచెం పైకి వచ్చేస్తూ ఉంటుంది, లావుగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దీన్ని ఇలాగా టైట్గా పట్టుకొని కుట్టేసేస్తే నీట్గా బోటిక్ స్టైల్లో వస్తుంది అనమాట. చాలా నీట్గా వస్తుంది థ్రెడ్ పైపింగ్ అనేది. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా. ఇలాగా మెడ చుట్టూతూ వేసుకొని వచ్చేయటమే. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, పైపింగ్ రాని వాళ్ళు మెడపట్టి వేసినంత ఈజీగా పైపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఆపోజిట్ కలర్తో అయితే ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట మన పైపింగ్. చూడండి ఎంత బాగుందో. ఎల్లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందన్నమాట. ఇలాగా దారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా ఇలా మొత్తం నెక్ మొత్తము స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. నీట్గా వస్తుందండి, చాలా నీట్గా వస్తుంది. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇదిగోండి ఎంత బాగా వస్తుందో. నాకు అంత పెద్దగా ఫస్ట్లో వచ్చేది కాదు, బట్ ప్రాక్టీస్ చేయగా పక్కన పడేసిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, లేకపోతే పాత బట్టలు లాంటివి కానీ వాటిని కట్ చేసేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా పైపింగ్ అనేది వస్తుంది అనమాట. నేను జస్ట్ లైన్లు కట్ చేసేసి దానికి ఆ కొస ఈ కొస చివర్లు ఉంటాయి కదా, దానికి నేను పైపింగ్ చేసేదాన్ని అనమాట నేర్చుకునేటప్పుడు. ఇలా నెక్స్ట్ రౌండ్స్ దగ్గర కూడా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా టైట్గా లాగాలన్నమాట. బ్యాక్ వైపు క్లాత్ ఉంటుంది కదా, దాన్ని స్టిఫ్గా వెనక్కి పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఇప్పుడు మనం ఎక్కువ క్లాతే కట్ చేశానండి, మీకు ఈ విధంగా చూపించడం అర్థమవటం కోసం. అయినా నేను కూడా కొత్తలో ఇంతే క్లాత్ కట్ చేసేదాన్ని అనమాట. ఎందుకంటే తిప్పినప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎండింగ్ వచ్చేసాం కదా, అందుకని కట్ చేసేసాను. ఇప్పుడు ఈ విధంగా అన్నమాట మొత్తము కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి ఎండింగ్ వచ్చేసాం కదా. ఎండింగ్ కూడా మనకి కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి పెట్టాం కదా, దాన్ని కూడా ఈ విధంగా లోపలికి పెట్టేస్తే చివరి వైపు నీట్గా ఉంటుంది అన్నమాట. మనం స్టార్టింగ్ ఎండింగ్ కొంచెం క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా మొత్తము కూడా పైపింగ్ వేయటము. ఇప్పుడు లోపల వైపుకి తిప్పేసేసి ఈ క్లాత్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేయడమే. చాలా నీట్గా వస్తుంది అనమాట. మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినా ఇలానే చేయాలి, బట్ ఇలా చేయటం వల్ల ఏంటంటే మొత్తం ఒకే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత నీట్గా వస్తుందో. అంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్లోనే 1-2-3 వీడియోస్ చూడండి, మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి పైపింగ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.